హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ. చికెన్ కర్రీని సింపుల్గా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఎలాంటి మసాలా పేస్ట్ లేకుండా చాలా ఈజీగా అయిపోతుంది, చాలా రుచిగా ఉంటుంది. ముక్క సాఫ్ట్గా ఉడుకుతుంది, తింటుంటే చాలా రుచిగా అనిపిస్తుంటుంది. ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ చికెన్ గ్రేవీ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము. ముందుగా స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. గిన్నె వేడిన తర్వాత ఇందులో కర్రీకి సరిపడా ఆయిల్ పోయాలి. నూనె బాగా వేడైన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు పచ్చివాసన పోయి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొద్దిసేపు అయిన తర్వాత లైట్గా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. ఇలా వచ్చిన తర్వాత ఇందులో 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే వేసుకోవాలి. ఇవి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పుదీనాని వేసుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా కొంచెం వేసుకోండి. 4-5 ఆకులు వేసుకున్నా సరిపోతుంది. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత వెంటనే ఇందులో ఉప్పు వేసుకోవాలి. ఇలా ముందే ఉప్పు వేయడం ద్వారా చికెన్ ముక్కలు తినేటప్పుడు చప్పగా లేకుండా చాలా రుచిగా ఉంటాయి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ చికెన్ ముక్కల్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్పై మామూలు మూతను పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ కొంచెం ఉడికిన తర్వాత ఇందులో నుండి నీళ్లు వస్తాయి. ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళతోటి చికెన్ సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఆ నీళ్లు ఆవిరేంత వరకు చికెన్ని బాగా ఉడికించుకోవాలి. చూడండి, చికెన్ల నుండి నీళ్లు మొత్తం కూడా ఎగిరిపోయాయి కదా. ఇలా వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో బాగా పండిన ఒక 3 టమాటాలని వీలైనంత సన్నగా తరిగి వేసుకోవాలి. మూతని మామూలుగా పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఈ టమాటా సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, టమాటా కూడా ఉడికిపోయింది కదా. నేను ఇక్కడ 1.5 స్పూన్ వరకు కారం వేసాను. కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ గిన్నె పైన మూత పెట్టుకొని మామూలుగా ఉడికించుకోవాలి. కారం వేసాం కదా, తొందరగా అడుగు మాడుతుందండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. కారం మగ్గేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, కారం మగ్గిపోయింది కదా. ఒకసారి బాగా కలుపుకొని ఇందులో గ్రేవీకి సరిపడా నీళ్లు పోయాలి. ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఈ గ్రేవీ తిక్కుగా ఎంతవరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 1 స్పూన్ వరకు ధనియా పౌడర్, 1 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఇలా బిర్యానీ మసాలా వేసుకుంటే ఆ ఫ్లేవర్తో చికెన్ కూర చాలా రుచిగా ఉంటుందండి. ఈ మసాలాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీనిపై మూతని మామూలుగా పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు గ్రేవీ ఇంకాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి ఆయిల్ పైకి వచ్చేసింది. ముక్క కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది. థిక్ గ్రేవీతో కూర అయితే చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీర ఇలా లాస్ట్లో వేయడం ద్వారా ఆ ఫ్లేవర్ అంతా కూడా కూరకి చాలా బాగా పడుతుంది. వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. దీనినంతా కూడా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీని అంతా కూడా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా, ముక్క సాఫ్ట్గా, నోటికి ఎంతో కమ్మగా రుచిగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇలా కనుక చేసి పెట్టినట్లయితే ఎవరైనా కూడా లొట్టలు వేసుకుంటూ తినాల్సిందేనండి, అంత రుచిగా ఉంటుంది. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ గ్రేవీ కూర మీకు నచ్చిందా? ఆలస్యం చేయకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ కూర రెసిపీని తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. తప్పక ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.